భరత్, ఏంటి ఆపరేషన్ కగార్లో సో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడానికి? సో ఒక విధంగా అమిత్ షా ఒక టార్గెట్ పెట్టుకున్నారు. నార్మల్ గా ఆర్థిక సంవత్సరంలో ఫైనాన్షియల్ టార్గెట్ పెట్టుకున్నట్టు వీళ్ళు 2026 మార్చి 31లోగా, అంటే ఇంకొక 10 నెలల్లోగా నక్సల్స్ మావోయిస్ట్ రహిత భారతదేశం చేస్తామని అనౌన్స్ చేశారు. సో బస్తర్ రీజన్ అంటేనే పేరు మావోయిస్ట్. సో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నుంచి ఆ జిల్లాను తొలగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుందట. అంటే మొత్తం అక్కడ ఉన్న మావోయిస్టులు అందరూ అయితే లొంగిపోయినారు, లేకపోతే చనిపోయినారు. అట్లాగే కొన్ని చోట్ల అట్లా బస్తర్ డివిజన్ లోపల బాడెశెట్టి విలేజ్, సుక్మా డిస్టిక్ బికమ్స్ ఫస్ట్ నక్సల్ ఫ్రీ గ్రామ పంచాయత్ ఆఫ్ బస్తర్ డివిజన్. సో బస్తర్ డివిజన్ లో ఈ బాడెశెట్టి విలేజ్ సుక్మా జిల్లా ప్రాంతంలో మొట్టమొదటి నక్సల్ రహిత, అంటే ఇప్పుడు నక్సల్స్ రహిత గ్రామాలుగా ఒక్కొక్కటి అనౌన్స్ చేసుకుంటూ పోతారట. సో మనతో పాటు ప్రకాష్ గారు ఉన్నారు, అట్లాగే మురళీ మనోహర్ గారు ఏబీపీ మాజీ జాతీయ అధ్యక్షులు కూడా ఉన్నారు. ప్రకాష్ గారు, అమిత్ షా రాజకీయాల్లోకి రాకముందే జ్యోతిబాస్ గారు చెప్పారు, నక్సల్ బరీలో ఇక నక్సలైట్లు అనే వాళ్ళు ఉండకుండా చేస్తామని. చాలా మంది చంపేశారు పోలీస్ కస్టడీలో. నక్సలిజం పోయిందా? వెంగళరావు గారు 69లో పైలా వాసుదేవరావు గారిని, పంచాయతీ కృష్ణమూర్తి, పంచాయతీ నిర్మల, ఎవరైతే శ్రీకాకుళం ఉద్యమాన్ని నడిపారో చాలా మందిని చంపేశారు. ఇదే విధంగా చంపేసి ఇంకా నక్సల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు. పోయిందా నక్సలిజం? ఇంకో రూపంలో వస్తుంది. ఇప్పుడు ఇంకొక 10 ఏళ్ల తర్వాత తల్లి కడుపులోకి పడ్డ పిల్లోడు కూడా రేపు పెరిగి నక్సలైట్ అవుతాడు. భావజాలం ఎక్కడ పోతుంది? వీళ్ళు మనుషులను చంపుతారు కానీ భావజాలాన్ని చంపుతారా? అవకాశమే లేదు. ఎందుకంటే ఈ భూమి మీద చిట్ట చివరి మనిషి ఉండేదాకా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలతో పోరాడే మనస్తత్వం. భావజాలం కాదు కానీ తుపాకీ పట్టుకునే వాళ్ళు ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళని ఎవరిని ఆపగలిగిన వీళ్ళు? నాగాలాండ్, మణిపూర్, మిజో టెర్రరిస్టులను అక్కడ ఉన్న గ్రూప్స్ ఉన్నాయి, ఫైట్ చేస్తే గ్రూప్స్, వాళ్ళు ఆపగలిగారా? చిన్న ప్రాంతంలో వాళ్ళని ఏం చేయలేని వాళ్ళు భారతదేశం అంతా నక్సలైట్లను తుదముట్టి. ఇప్పుడు తెలంగాణలో ఉందా? ఏంటిది? తెలంగాణలో ఉన్నారా రిక్రూట్మెంట్? ఎందుకు అవుతుంది? లేనప్పుడు రిక్రూట్మెంట్ అవుతుంది. అదే నిన్నమొన్న చనిపోయిన వాళ్ళు కూడా 2013లో స్టూడెంట్ ఉన్న ఆమె ఇవాళ అక్కడ చనిపోయింది. తెలంగాణలో ఉందా ఇప్పుడు? ఇది యూనిఫామ్ వేసుకున్న వాళ్ళే నక్సల్స్ కాదు. ఆ భావజాలాన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళంతా నక్సల్సే. ఓకే, అట్లా ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అని వాళ్ళ పేరు పెడుతున్నారు. వాళ్ళ పేరు ఇప్పుడు ఉన్న వాళ్ళు కాదు. రేపు నేనేమన్నా 10 ఏళ్ల తర్వాత తల్లి కడుపులో పడే బాప కూడా పెరిగిన తర్వాత నక్సలైట్ ఉంటదమ్మా. కాకపోతే ఎక్కడ కూడా దాన్ని తుడిచిపెట్టడం సాధ్యం కాదు. ఇంకో రూపంలో వస్తుంది. వ్యతిరేకత అనేది ఏ రూపంలోనే రావచ్చు. వీళ్ళు ఎంత అనగదొక్కాలనుకుంటే అదంతా పెరుగుతుంది. ఇప్పుడు ఒక్కటండి, వీళ్ళు నేనేదంటే వీళ్ళు చేసే పనుల వల్ల పెరుగుతారు. ఎందుకు పెరుగుతారంటే రాజ్యాంగం అంటే గౌరవం లేదు. రాజ్యాంగం అంటే గౌరవం లేదు. కోర్టులు తీర్పులు అంటే గౌరవం లేదు. కేశవరావు నువ్వు బాడీ ఇస్తే ఏమైందండి? ఆ బాడీని ఇవ్వలేదు. హైకోర్టు తీర్పు ఇచ్చింది ఇవ్వని చెప్పి. హైకోర్టు నిర్ణయాన్ని అలక్ష్యం చేయడానికి ఏం చెప్పారంటే ఆ కుటుంబ సభ్యులు ఎవరు రాలేదు కాబట్టి తలగబెట్టినామట. రాలేదు. నిజంగా కుటుంబ సభ్యులు లేరా నారాయణపూర్లో? వీళ్ళంతా పోయి అడగలేదా? కోర్టు నుంచి ఆర్డర్ తీసుకుపోయి ఎస్పీ గారికి ఇవ్వలేదా? ఏమున్నది వీళ్ళు? ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రవాదులతోని మిలిటరీ జనరల్ 4 గంటలకు ఫోన్ చేశాడు. 5ంటికి చర్చలు స్టార్ట్ అయినాయి, 6ంటికి కాల్ ఆఫ్ అయిపోయింది యుద్ధం. వాళ్ళేమో శత్రు దేశము. వాళ్ళు చంపిన పద్ధతి కూడా చూసాం కదా పహల్గాంలో. వాళ్ళను చర్చిస్తారు, వాళ్ళతోని పరిష్కారం చేసుకుంటారు. ఇక్కడ సొంత భారతీయ పౌరులు వాళ్ళు సమాజం కోసం తుపాకీ పెట్టిన వాళ్ళు. ఆ శాంతి భద్రతల ఇష్యూగా దాన్ని మార్చారు ఇద్దరు కలిసి. వీరి తప్పే కాదు, వారి తప్పు కూడా ఉంది. బట్ ఏది ఏమైనా కూడా వాళ్ళు ఎప్పుడు 6 నెలల నుంచి మాతో చర్చించండి. ఎన్ని రోజులు ఎందుకు చర్చించని అంటారు? అదే అమిత్ షా పద్ధతి. డ్రోన్లు అవన్నీ పెట్టారు కాబట్టి, డ్రోన్ల ద్వారా ఇప్పుడు ఈజీగా దొరకబెట్టారు కాబట్టి చర్చలు అంటారు. 2 రోజులు ఎందుకన్నా చర్చలు అని వాళ్ళు అప్పుడు కూడా చర్చలు చేశారు. లాస్ట్ అవసాన దశకు వచ్చారు కాబట్టి తప్పేమున్నదండి? వాళ్ళు చనిపోయే ముందు కూడా మేము బయటకు వస్తాం, చర్చిస్తామని వాళ్ళు ఏమంటారు? లొంగిపోండి అంటారు. చర్చలు లేదు, మీరు ఆయుధాలు వదిలి లొంగిపోండి, అప్పుడు చర్చలు. లొంగిపోయే వాళ్ళు లొంగిపోతున్నారు. ప్రధాన నాయకులు ఉంటారు కదా, వాళ్ళతో చర్చిస్తే ఇబ్బంది ఏముంది? ఇప్పుడు పాకిస్తాన్ శత్రు దేశ సైనికుల కంటే ఘోరమైన వాళ్ళ ఇక్కడ పౌరులు, వాళ్ళకు ఓటు హక్కు లేదా? మురళీ మనోహర్ గారు, వి ప్రకాష్ గారు ఏమంటారంటే సేమ్ పాకిస్తాన్ తో